10 రోజుల్లో నేనే వస్తా అందరూ ఎంతో తెలుస్తా అంటున్నా జగన్మోహన్ రెడ్డి. 10 రోజుల్లో రావటం సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? మనం నిద్రపోతున్నాం కదా, నిద్రపోతే కళ్ళ బ్రహ్మాండమైన సాధ్యాలు పడతాయి. నేనేం 3 రోజులు నేను చూస్తున్నా. స్టేజ్ ఎక్కడ కడతారా, డీజేలు తీసుకెళ్దాం, జనాన్ని పోగేద్దాం, తర్వాత చేపర్లో వచ్చేసి డబ్బులు పంచుతాడని నేను అనుకుంటున్నా. కానీ 10 రోజులు వాళ్ళకి 3 రోజులు అయింది, ఎక్కడ ప్రమాణ స్వీకారం జరగలేదు ఏందా అని నేను ఆలోచిస్తున్నా. ఏంది నాకైతే ఇదే తడుతుంది. ఆయన వస్తాడు, లేకపోతేనేమో ప్రమాణ స్వీకారం చేసి రైతులందరికీ ఇచ్చేస్తాడు. నిన్నైతే ఆయన రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు నేను ఒక చిన్న ఇష్యూ చూశాను. చేతిలో ఉన్న కంకిని చూస్తే అది సగం పాలు పోసుకొని ఉంది, ముక్కులు ఎర్రబడ్డాయి. దానికి ఆ తర్వాత దాని సుంక అంటాడు, పాలు పోసుకోవట్లేదు అంట. పాలు అనే పదం పలకడానికే 10 సార్లు ఆలోచించాల్సి వచ్చింది మన అయ్యగారికి. మరి ఏం చెప్దాంలే, మరి ఎప్పుడు స్టేజీ కడతారో మనకైతే తెలీదు. ఎక్కడ అనుకుంటున్నాడు అనుకోవచ్చు అంటారు? స్టేజీ అదేదో ఐకాన్ అదేదో కట్టాడు కదా విశాఖపట్నంలో, బ్రిడ్జ్ ఒకటి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్, దాని పక్కనే పెడతాడేమో అనుకుంటున్నా. అర్థమైందా? ఇక్కడి నుంచి హోటల్ బుక్ చేసాం, ఆయన వస్తాడని చెప్పేసి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కానీ ఆయన రావట్లేదు. డీజేలు ఎక్కడే ఉండే, మరి చేపలు ఎప్పుడు వచ్చిద్దా, దాంట్లోంచి డబ్బులు ఎప్పుడు ఇసిరేస్తాడా తీసుకుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాం. మరి ఆడండి మరి ఎప్పుడు వస్తాడో మరి తెలుసుకోవాలి మేము కూడా. మరి ఆయన 10 రోజుల్లో వస్తానంటున్నాడు. మరి జనమే తెలుసుకోవాలి మరి అబద్ధం అంటే ఎట్టుంటుందో, నిజం అంటే ఎట్టుంటుందో. మరి అది నిన్న బొత్స సత్యనారాయణ గారు అజయన్ పాత్రుడు గారిని ప్రశ్నలు చాలా సీరియస్గా వచ్చినది. నాకు ఇక్కడ అర్థం కాగలుగుతాను, ఎప్పుడూ జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు తవ్వి బయటకు తీస్తున్నారు అనుకోవచ్చు అంటారు. బాలకృష్ణ గారి గురించి పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు? బొత్స సత్యనారాయణ అయితే చాలా డైరెక్ట్గా అడుగుతున్నారు, తాగొచ్చిన బాలకృష్ణ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటున్నారు. ఎలా చూడాలంటారు? బొత్స సత్యనారాయణ గారికి ఏం చెప్తాంలే కానీ ఆ బ్రీత్ అనేది పెట్టారు వీళ్ళు, తాగి వచ్చాడని. ఇప్పుడు దారిలో మనం అసెంబ్లీకి వచ్చేటప్పుడు బ్రీత్ అనలైజర్ పెట్టిద్దాం నెక్స్ట్ టైం నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికి బ్రీత్ అనలైజర్ పెడదాం. నీకు సమంజసమేనా నేను అడుగుతున్నాను. బొత్స సత్యనారాయణ గారిని, మీకు సమంజసమేనా, సిద్ధమేనా? మీరు లోపల కార్డు పెట్టి వెళ్ళాలి కదా, కార్డు పెట్టే కాడ బ్రీత్ అనలైజర్ మిషన్ పెడతాం. అక్కడే బ్రీత్ అనలైజర్ పెడితే డ్రగ్స్ తీసుకొని వచ్చే వాళ్ళకి కూడా మనం మిషన్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? నార్కో టెస్ట్ పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏముంది? అదేమన్నా పెద్ద సమస్య? దాన్ని అయ్యన్ పాత్ర గారిని అడగడం ఉంది. రేపు అదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి ఇది పెట్టాలి స్వామి అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు కదా. క్వశ్చన్ చేసే అధికారం నీకుంది. ఒక ఎమ్మెల్యేగా అడిగే హక్కు నీకు లేదా? మరి మనమే అసెంబ్లీకి రాం, మేము బయట నుంచి పంచాయతీలు చేస్తాం, దీంట్లోనే మాట్లాడతాం, ఏది ప్రెస్ ముందే మాట్లాడతాం, ఇంకోసారి మనం మాట్లాడలేము. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే కొన్ని వందల వేల క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మీరు ఇవ్వాల్సినవి దాని లెక్కలు చూపించా. సత్యనారాయణ లాంటి సీనియర్ లీడర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆ తానులో గుడ్డలాగే మారిపోయాడు అనుకోవచ్చు అంటారా? అయ్యి ఉండొచ్చు, ఆ తానులో గుడ్లే కదా. కాంతి ఎవరు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా కొన్ని సెజుల్లో మీకు తెలుసు కార్ల కంపెనీ ఒకటి రావాలి అక్కడ ఆయన నియోజకవర్గంలో. ఆ కార్ల కంపెనీని ఎలగొట్టి లేదా కార్ల కంపెనీ పెట్టినట్టుగా యాక్ట్ చేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టింది ఏమన్నా ఉంటే ఉండొచ్చు, తప్పు అనుకోలేదులే. కానీ నాకు సాక్ష్యాధారాలు లేకుండా మనం ఎట్లా చెప్తాను. కానీ మరి ఆ తానులో గుడ్లే కదా ఇవన్నీ. కాదని ఎవరన్నారు? నిన్న రోజా గారు కూడా బర్రెని తీసుకునే ఏదో వెళ్తుంది. మధ్యలో ఆమె అక్కడి నుంచి వచ్చిందండి. ఆమె ఆమె చిన్న షోలు చేసుకుంటుంటే షోలా పాడా అసలు నోటికి తాళం పడదు కదా, మరి రావాలా? మరి నిన్న ఒక బర్రెని తీసుకుని ఏదో చూశాను, ఏదో సినిమాలో డైరెక్టర్ పాపం దాన్నేమో లాగలేకపోతుంది. ఇంకా మనం అనవసరంగా గెలగటం వేస్ట్లే. కానీ అది పరిస్థితి. ఇప్పుడు మన అంబటి రాంబాబు గారు అంటారు ఫేక్ కేసులు పెడుతున్నారు అని అంటున్నారు. ఫేక్ కేసులు పెట్టాలంటే నేను బొక్కలు వేయటానికి గంట సరిపోతామే, కరెక్ట్గా గంటలో నాన్ బెయిలబుల్ వారెంట్. అర్థమైందా? జీవిత ఖైదు కూడా పడుతుంది. అది తెలుసు మాకు. కానీ అన్యాయంగా అక్రమంగా చేయదలుచుకోవాలా. ఏదైనా ఎవిడెన్స్ సృష్టించాలి, ఎంతసేపు పట్టిద్ది? మరి అనవసరమైన మాటలు మాట్లాడదు. ఫేక్ లిక్వర్ మీరు తయారు చేయలేదా? నిజంగా చెప్పండి. డొల్ల కంపెనీలు పెట్టలేదా లిక్వర్ దాంట్లో డొల్ల కంపెనీలు పెట్టిన మాట వాస్తవం. జనాలు లివర్లు పాడైపోయిన మాట వాస్తవం. ఆ తర్వాత శానిటైజర్ తాగారు.
డబ్బులు లేని వాళ్ళు శానిటైజర్ తాగారు. అంటే మందు హై రేట్లు పెట్టినంత మాత్రాన ఏమన్నా ఆగారా వీళ్ళు? లేదా నువ్వు కంప్లీట్ బ్యాన్ చేసావా? సరే నువ్వు కంప్లీట్ బ్యాన్ చేశాను నేను, వీళ్ళు శానిటైజర్ తాగారు, కల్తీ సారాయి తాగారు తయారు చేసుకొని అని అనొచ్చు. కానీ అన్ని కళ్ళకు కట్టినట్టు దాని నిజాన్ని కప్పిపుచ్చడానికి నిన్న ఈ జోగి రమేష్ని అరెస్ట్ చేయించావు. అంటే అంతకుముందు నుంచి ఉంది జోగి రమేష్ కూడా ప్రమేయం. అంతకుముందు అరిటాకులు లేదంటే కల్లుకొండలు వాళ్ళ తాత ముత్తాల దగ్గర నుంచి నీకు ఇన్ని చేయాలి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అది ఆయన వృత్తి, ఆయన అమ్ముకోవచ్చు, తప్పులేదు. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? విజయవాడలో నువ్వు చేసిన అరాచకం ఏంటి? కల్తీ మద్యం నువ్వు తయారు చేయలేదని అనడం కాదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే నువ్వు కల్తీ మద్యం తయారు చేసి బార్ సీజ్ చేస్తున్నాడు, కానీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినాడు. ఇవన్నీ కాదు అసలుకి చేసింది అన్యాయం, అక్రమమైన అరెస్ట్ అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు సాక్ష్యం లేకపోతే బయటకు వస్తాడు కదా, సాక్ష్యాలు లేకపోతే బయటకు వస్తాడు, అందులో సమస్య లేదు. ఫోన్లు పోయినాయి అంటున్నాడు. ఫోన్లు ఆల్రెడీ అంతకుముందు బొంబాయి ఎయిర్పోర్ట్లో సీజ్ చేసిన సంగతి దీనికి తెలియదు. అన్ని సీక్రెట్లు అన్నీ మీకు చెప్తారు. సాక్ష్యాలు మీరు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయని సాక్ష్యాలు మీరు చెప్తే ఆయన తుడిచిపెట్టి చంద్రారెడ్డిని అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఇది కుట్ర కాకపోతే మరేంటి అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు కదా. ఈ మధ్యకాలంలో మళ్ళీ వైసీపీలో ఉన్న కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతూ జోగి రమేష్ని అరెస్ట్ చేయకపోతే కనుక మేము ఉద్యమం చేస్తామని మరి వార్నింగ్లు ఇస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఆయన తప్పు చేశాడు. తప్పు చేసిన అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? ఇప్పుడు ఎవిడెన్స్ లేదన్న సీసీ ఫుటేజ్ తీసుకెళ్లారు, దాన్ని వాళ్ళు బయటికి ఇవ్వటానికి లేదు సిట్ అధికారులకి. లేదంటే ఈ పార్టీకి నిన్ను మామూలుగా ట్రోల్ చేసేవాళ్ళు కాదు, జనంలోకి తీసుకొచ్చి చెప్పులతోటి రాళ్ళతోటి పడిపోయాయి. అర్థమైందా? వదిలేయచ్చు. కానీ ఆయన చెప్పినా కూడా వీళ్ళు ఒక్క రోజులోనే అరెస్ట్ చేశారా? ఆయన చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు అరెస్ట్ అయింది ఎప్పుడు? నీ అతని పేరేంది, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు కదా, జనార్దన్ రావు చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? నిన్ను అరెస్ట్ చేసింది ఎప్పుడు? చెప్పండి. నువ్వు చెప్పంగా నేను కూడా అంటాను చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారని. దానికి సాక్ష్యాలు ఉండాలి కదా, సాక్ష్యాలు ఎవిడెన్స్ ఉంటేనే కదా అరెస్ట్ చేసేది. దానికి ఎన్ని రోజులు పట్టింది? 4 రోజులు పట్టింది. ఇవన్నీ అక్రమమైన కేసులు, ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా అంటూ మాట్లాడుతున్న యాంకర్ శ్యామల, మరి దానికేం సమాధానం చెబుతారు మరి మీరు? యాంకర్ శ్యామల గారు అయితే, శ్యామల గారు అంటాం కూడా నేను వేస్ట్, అది వేస్ట్ అనే ముందు సంబోధించాను. కానీ ఆ వేస్ట్ మన పోలీసుల దగ్గర కూడా మాట్లాడిద్ది. అయ్యా నాకు స్క్రిప్ట్ వచ్చింది, వాళ్ళు చదవమన్నా నేను చదివా. ఎందుకు వచ్చాను? ఇప్పుడు నిజం తెలుసుకొని స్క్రిప్ట్ మాట్లాడేది. నేను మాట్లాడుతున్నాను, నాకు ఏమైనా స్క్రిప్ట్ రాసిచ్చారా? నేను మాట్లాడుతున్నాను కదా మీడియా ముందు, ఇంకోటి అట్లా మాట్లాడు. నువ్వు నిజం చెప్పు. ఆయన ఎప్పుడో బైక్ పడింది ఎప్పుడు? ఆ టైం ఏంటి, టైమింగ్ ఏంటి, ఆ టైంలో డ్రైవర్ కండిషన్ ఏంటి, నిద్రపోతున్నాడో లేకపోతే నిద్రమంపు గురయ్యాడో తెలియదు కదా. అది మన రాష్ట్రం బస్సు కాదు, మనకి సంబంధం లేని విషయం. మనకి సంబంధం లేని విషయం నువ్వు మళ్ళీ బెల్ట్ షాపులు ఉంటే నువ్వు వీడియో తీసుకొచ్చి లేదా ప్రూఫ్ తీసుకొచ్చి చూపించు. తప్పేముంది అందులో? తప్పు లేదు కదా. వైసీపీ హయాంలో కూడా బెల్ట్ షాపులు నడిచాయి. అసలు అన్యాయం ఏం లేవు మా హయాంలో అంటుంది కదా. నా ఫోన్ ఒకటి డిజాల్వ్ అయిపోయింది, లేకపోతే నేను చక్కగా చూపించేవాడిని. నేనైతే ఏ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను. నా ఫోన్ ఒకటి డిజాల్వ్ అయిపోయి కొత్త ఫోన్ కొనుక్కున్నా. దాంట్లో ఉండే వీడియోలన్నీ నేనేం చేస్తాను, స్టాండ్ సైడ్ తాగేవాడి దగ్గర నుంచి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారులు ముందమ్మే వాళ్ళని నేను వీడియో తీసిన సందర్భాలు ఉన్నాయి. నేను మందు తాగుతాను, కావాలని వెళ్ళేవాడిని, ఫోను వీడియో మోడ్లో పెడేసి వెళ్ళేవాడిని. అది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. నా పని నేను డబ్బులు ఇచ్చేసి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకునేవాడిని. అప్పుడు అసలు బెల్ట్ షాపులే అమ్మలేదు మేము, అసలు మేము అమ్మింది క్వాలిటీ మద్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అంటే చెప్తా. ఏ విధంగా అంటే ఇవాళ మ్యాన్సన్ హౌస్ వచ్చింది, లేకపోతే ఏదో కొద్దిగా కొన్ని బ్రాండ్లు ఉంటాయి కదా, మ్యాన్సన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ, ఇంకా వేరే అవి ఏం చేసేవాళ్ళు, వీళ్ళు 10 మందికి ఇచ్చేవాళ్ళు. వాస్తవంగా 10 మందికి ఇచ్చేవాళ్ళు. 10 మంది 15 మందికి ఇచ్చిన తర్వాత ఒక సంచి లోపలికి వచ్చేది. ఆ షాపు కట్టేసే ముందు ఒక గంట ముందో అరగంట ముందో ఆ సంచి బయటికి వెళ్ళిపోయేది. ఎన్ని కోటలు 24 కానీ 30 కానీ 43 సార్లు వెళ్ళి. అది బెల్ట్ షాప్ అనకి ఏమంటారు, ఈయనకి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని నువ్వు అమ్మించేవాడి దగ్గర 10 రూపాయలు తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత 70 రూపాయలకి అదనం, 70 రూపాయలు 80 రూపాయలు అదనం వేసి రాత్రిపూట అమ్మేవాళ్ళు. ఇది మాకు తెలియని విషయం కాదుగా. బెల్ట్ షాప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సర్కారు మద్యం దుకాణం కాబట్టి ఇవి విచ్చలవిడిగా అమ్ముకున్నారు. అర్థమైందా? వాళ్ళు చేసిన అరాచకం దానికి ఉందండి ప్రూఫ్స్. అంటే నేను నా ఫోను అది డిజాల్వ్ అయిపోయి ఛార్జింగ్ ఎక్కక దాన్ని తీసేసా.
అవన్నీ దాంట్లోనే ఫోన్ మెమరీలో ఉన్నాయి. మరి ఏం చేద్దాం మనం? దాన్ని అయితే రీస్టోర్ చేసే అవకాశం ఏదైనా ఉంటే ట్రై చేద్దాం. మరి చేద్దాం, ఏముందాడా రీస్టోర్ ప్రూఫ్స్తో మాట్లాడదాం, విత్ ప్రూఫ్స్తో మాట్లాడదాం. బయట పెట్టే అవకాశం ఉందంటారు మీరు? ఏముందిలే, తెలియని విషయం కాదు జనానికి, తాగే వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయి అని చెప్పి సాక్షి పేపర్లు వేశారు. ఇవాళ మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి? నువ్వు ఉన్నప్పుడు ఎందుకు తగ్గలేదు? నీ దెబ్బకి జనాల లివర్లు పాడైపోయి 30,000 మంది దాకా చనిపోయారు. నిన్న ఈ మధ్య అది తుమ్మలచెరు ప్రెసిడెంట్ కూడా చనిపోయాడు. ఏందే కారణం ఏంటంటే ఆయన చీప్ కూడా తాగడం. కానీ మరి ఆ చీపుది కాకుండా బ్రాండెడ్ లేబులు సీసా ఒకటే, దాంట్లో మందు మొత్తం జే బ్రాండ్ మందులు, జే ట్యాక్స్ల మందులు. మరి జనానికి ఏం చెప్తావా? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? నేనైతే ఎదురు చూస్తున్నానండి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ చేయి 10 రోజులు చేప వేసుకొస్తాడు, పైనుంచి డబ్బులు ఇసిరేస్తాడు అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను.